అరుణాచలం సాక్షాత్తు ఆ పరమశివుడి అగ్నిలింగంగా వెలిసిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. కైలాసం తర్వాత శివుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని పురాణాలు చెప్తున్నాయి. మీరు ఎప్పుడైనా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినట్లయితే అక్కడ మీకు ఒక అద్భుతమైన, మనసుకు ఆశ్చర్యం కలిగించే దృశ్యం మీ కంట పడుతుంది. భక్తులు, వ్యాపారవేత్తలు సైతం ఎటువంటి సిగ్గుపడకుండా రోడ్డు పక్కన కూర్చొని రెండు చేతులు చాచి భిక్షాటన చేస్తుంటారు. కానీ ఎందుకు? వాళ్ళకి తినడానికి తిండి లేకనా? కాదు కదా. మరి సమాజంలో ఎంతో హోదా ఉన్నవారు కూడా అరుణాచలంలో భిక్షాటన ఎందుకు అడుగుతారు? దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు పిఆర్ క్రియేట్స్. ముందుగా అసలు భిక్షాటన ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో అతిపెద్ద శత్రువు నేనే అనే అహంకారం. నా కులం, నా ధనం, నా హోదా, నా అందం అనే గర్వం మనిషిని భగవంతునికి దూరం చేస్తాయి. అహం ఉన్న చోట శివం ఉండదు. అరుణాచలంలో భిక్షాటన చేయడం అనేది పొట్ట నింపుకోవడానికి కాదు, మనలోని అహంకారాన్ని పూర్తిగా చంపేయడానికి చేసే ఒక గొప్ప సాధన. ఒక సాధారణ మనిషి, అప్పటి వరకు ఏసీ కార్లలో తిరిగి అందరి చేత నమస్కారాలు పెట్టించుకున్న వ్యక్తి అరుణాచలం గుడి ముందు ఒక బిచ్చగాడిలా చేతులు చాచినప్పుడు అతనిలోని అహంకారం ముక్కలు ముక్కలవుతుంది. ఈ శరణాగతి భావన మనిషిని నేరుగా శివుని పాదాల దగ్గరికి చేరుస్తుంది. అసలు భక్తులంతా ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం సాక్షాత్తు ఆ పరమశివుడే. పురాణాల ప్రకారం చూస్తే అసలు ఈ భిక్షాటన అనే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది ఆ లయకారుడే. అసలు కథలోకి వెళ్తే, పూర్వం దారుకావనంలో కొంతమంది మునులు యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు. వారు చేసే కర్మల వల్ల వారికి గొప్ప శక్తులు వచ్చాయి. అయితే రాను రాను ఆ శక్తుల వల్ల వారిలో అహంకారం పెరిగిపోయింది. మేము చేసే కర్మలే మాకు ఫలితాన్ని ఇస్తాయి. ఈ సృష్టిలో దేవుడు అనేవాడే లేడు, దేవుని కంటే మేమే గొప్పవాళ్ళమని విర్రవీగడం మొదలుపెట్టారు. భగవంతుని పట్ల భక్తిని, వినయాన్ని కోల్పోయారు. వారి అజ్ఞానాన్ని తొలగించి వారి గర్వాన్ని అణచివేయడానికి ఆ పరమశివుడు దిగంబరంగా ఒక చేతిలో కపాలం పట్టుకొని భిక్షాటనమూర్తిగా అవతారం ఎత్తాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడు. ఆ దిగంబర భిక్షాటనమూర్తి రూపంలో ఉన్న శివుడు మునుల ఇళ్ల వద్దకు వెళ్లి భవతి భిక్షాందేహి అని భిక్ష అడుగుతాడు. ఆ శివుని దివ్యమంగళ రూపాన్ని చూసిన మునుల భార్యలు తమ ఇంటి పనులు వదిలేసి శివుని వెంటే మంత్రముగ్ధులై నడుస్తారు. మరోవైపు మోహినిని చూసిన మునులు ఆమె వెంట పడతారు. చివరకు జరిగినది గ్రహించిన మునులు తమ అహంకారం ఎంత పనికి మాలినదో తెలుసుకుని శివుని శరణు వేడుకుంటారు. అందుకే అరుణాచలంలో శివుని భిక్షాటనమూర్తిగా కొలుస్తారు. కాబట్టి తమ ఇష్టదైవం ముందే తమ అహంకారాన్ని, కర్మలను పోగొట్టుకోవడానికి భక్తులు ఇలా భిక్షను స్వీకరిస్తారు. హిందూ ధర్మం ప్రకారం మనం గత జన్మల్లో చేసిన కర్మల వల్లే ఈ జన్మలో సుఖదుఖాలు అనుభవిస్తున్నాం. దీన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ కర్మను అనుభవించే తీరాలి. అయితే భిక్షాటన చేసి ఆ కష్టాన్ని స్వీకరించడం ద్వారా కర్మ తీవ్రతను మనమే తగ్గించుకోవచ్చు అని సిద్ధులు చెప్తున్నారు. దీన్నే ఉంచవృత్తి అంటారు. మనకు అరుణాచలం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ భగవాన్ రమణ మహర్షి. ఎందరో దేశ విదేశీయులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన రమణులు మదురైలో తమ ఇంటిని వదిలి అరుణాచలం చేరుకున్న ప్రారంభ రోజుల్లో అరుణాచల వీధుల్లో భిక్షాటన చేసేవారు. దాతలు ఏది పెట్టినా అందులో కాస్త నీరు కలుపుకొని పక్కన ఉన్న కుక్కలకు, కోతులకు పెట్టి ఆ తర్వాత తాను అమృతంలా భావించి స్వీకరించేవారు. వారు అడుక్కుంది అన్నం కోసం కాదు, భక్తులకు కర్మ విముక్తి కలిగించడం కోసం. అయితే ఇక్కడ అడిగేవాడు శివుడే, పెట్టేవాడు శివుడే. అయితే ఇక్కడ గుడి ముందల భక్తులు మాత్రం తమ తీరని కోరికలు తీర్చుకోవడానికి ఇలా భిక్ష అడుగుతూ ఉంటారు. వారు రోజంతా భిక్షగా తీసుకున్న ధనం కానీ, పండ్లు కానీ ఆ శివయ్యకి అంకితం చేస్తారు. ఇలా చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. చూశారు కదా, అరుణాచలంలో భిక్ష అడిగే వారిని చూసి జాలిపడకండి, అపహాస్యం చేయకండి. వారు తమలోని అహంకారాన్ని దగ్ధం చేసుకోవడానికి, కర్మ బంధాలను తెంచుకోవడానికి ఆ శివుణ్ణి వేడుకుంటున్న నిజమైన సాధువులు. భిక్ష ఇవ్వడం ఎంత గొప్ప పుణ్యమో, అహాన్ని వదిలి ఆ భిక్ష తీసుకోవడం అంతకంటే గొప్ప తపస్సు. ఈ జన్మలో మీకు అవకాశం దొరికితే ఒక్కసారైనా అరుణాచలాన్ని దర్శించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.